అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు, నాకు గులాబ్ జామ్ చేయండి అని. నేనైతే గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. ఈరోజు కామెంట్ చేశారనమాట గులాబ్ జామ్ చేయండి అని. నేను చాలా బాగా చేస్తాను గులాబ్ జామ్ అనేది. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్లో తీసేసుకొని ఇదంతా వేసేసుకున్నాను కదా. ఇదంతా పిండి అంతా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మిల్క్ వేసి కలుపుకోవాలి. మనం చూసుకుంటూ పాలు వేసి కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకుంటూ ఉండాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకున్నాక నేను చూపిస్తాను. కోసం అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతుంది. పిండి అనేది అంతా పిసికేసి నానబెట్టేసుకున్నాను అనమాట. షుగర్ సిరప్ కోసము నేను షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఒక 1/2 కిలోకి కొంచెం ఎక్కువ షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఈ లోపల పిండి అంతా పిసికేసేసుకున్నాను. గులాబ్ జామ్ పిండి ఇట్లా బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను. అన్నీ అట్లనే చేసుకోవాలి. చేసుకున్నాక చూపిస్తాను. షుగర్ సిరప్ అనేది బాగా మరిగింది. అందులో ఒక 3-4 ఇలాచీలు అనేది వేసాను నేను, ఫ్లేవర్ కోసము. ఫ్లేవర్ అనేది బాగుంటుంది గులాబ్ జామ్ వేస్తే షుగర్ సిరప్లో. ఇంకో కడాయి పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుంటున్నాను హీట్కి. గులాబ్ జామ్ అన్నీ ఉండలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. చిన్న మిగిలింది. అన్నీ చేసేసుకున్నాను బాల్స్ లాగా. కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేస్తాను. చూడండి, ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకున్నాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని మనం ఈ గులాబ్ జాములు అన్నీ వేపేసుకోవాలి. ఆయిల్లో హై పెట్టేసుకోకూడదు, మాడిపోతవి. మీద కలర్ వచ్చేస్తే లోపల అనేది పిండి అనేది ఉడకదనమాట. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం అన్నీ. ఓకేనా? అన్నీ ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను. ఇది బంగారు గోల్డ్ రంగు కలర్ గులాబ్ జామ్ కలర్ తెలుసు కదా మీ అందరికీ, ఏ కలర్ వస్తుందో. గోల్డ్ కలర్, బంగారు గోల్డ్ రంగు కలర్ వచ్చిన అంతవరకు వేపేసుకోవాలన్నమాట. మనము కొన్ని వేపేసుకోవాలి, అన్నీ వేపేసుకోకూడదు. ఇట్లా క్రాక్స్ లేకుండా మంచిగా ఉండలు అనేది చుట్టుకోవాలి. వేయగానే కలపొద్దు. 1 నిమిషం అయినాక కలిపి ఇట్లా కలపాలన్నమాట. 1 నిమిషం అయినాక కలుపుతూ ఉండాలన్నమాట. ఇట్లా మెల్లగా ఇట్లా చూడండి, ఇట్లా మెల్లగా అనేది కలుపుకోవాలి. ఫ్రై అయ్యాక చూపిస్తాను. అన్ని కలర్ వచ్చే వరకు ఏం చేసుకోవాలన్నమాట. లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి, లేదంటే పిండిగా ఉంటుంది. ఈ కలర్ సరిపోతుంది. మీకు వీడియోలో అట్లా మాడిపోయినట్టు కనిపిస్తుందేమో కానీ మాడిపోలేదు, కరెక్ట్ కలరే ఉంది. ఇట్లా అయిపోయాక తీసేసుకొని అన్నీ ఇట్లానే వేయించేసుకోవాలన్నమాట. అన్నీ నేను ఇట్లానే ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నాను. గులాబ్ జాములు అనేది మొత్తం అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇందాక షుగర్ సిరప్ చేసాం కదా, ఆ షుగర్ సిరప్లో ఇవి వేసేసి ఒక 3-4 గంటలు వదిలేసేయాలన్నమాట. ఆ షుగర్ సిరప్ అంతా కూడా ఈ గులాబ్ జాములు అనేది పీల్ చేసుకొని అప్పుడు సాఫ్ట్గా ఉండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ షుగర్ సిరప్లో వేస్తాను. షుగర్ సిరప్ అయితే ఇక్కడ ఉంది కదా, కొంచెం షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసేయాలన్నమాట. బాగా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది. ఇట్లా పెట్టేసి మనకు తినడానికి రెడీ అవ్వాలంటే ఒక 4 గంటలు అయితే మనకి ఆగాలన్నమాట. షుగర్ సిరప్ అనేది బాగా పీల్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సాఫ్ట్గా అయిపోతాయి. ఇందులో షుగర్ మరిగేటప్పుడు మీకు చూపించలేదు, నేను మర్చిపోయాను. ఒక 3-4 ఇలాచీలు ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి గులాబ్ జామ్ అనేది. చూడండి, అన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. కొంతసేపు అయితే వదిలేద్దాం వీటిని. గులాబ్ జామున్ అన్నీ షుగర్ సిరప్ అంతా కూడా పీల్ చేసుకొని ఎంత లావుగా అయిపోయినాయి చూడండి, సాఫ్ట్గా అయిపోయినాయి గులాబ్ జామ్ అనేది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంత పెద్దగా చేసిందని అనుకుంటున్నారేమో, నేను కావాలనే పెద్దగా చేశాను. ఓకేనా? బాయ్ బాయ్.